అదేవిధంగా వెంకటస్వామన్న గారు, రామ్మోహన్ గారికి, మీకు, ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కరిస్తూ కనిపిస్తున్నారు టీవీలో. ఇప్పుడు వీళ్ళు పెట్టింది కూడా ఎవరిని పెట్టిరు? మన ముగ్గురిని పెట్టిరు. రామ్మోహన్ రావు గారిని మన ఎంబడి పెట్టిరు. ఇక దాని మీద మాట్లాడమంటే చేసిన వాళ్ళు అయితే బాగా చెప్పుదురు. ఇవాళ ఈరోజు రాష్ట్రంలో ఇప్పుడు కానీ గతంలో కానీ దీని మీద చర్చ, డిబేట్ అనేది తారాస్థాయికి అసెంబ్లీలో బాహటంగా అప్పుడు అన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అన్న వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవమా లేదా అనేది కాదు, బయట ఎంత వచ్చినా ఎంతో కొంత జరుగుతున్నది అనేది వాస్తవం. అది ఆ ప్రభుత్వం జరిగినప్పుడు అప్పుడు అన్న వాళ్ళు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం జరిగినా ఇంకే ప్రభుత్వాన్ని అన్నా కూడా జరిగేటువంటి ప్రక్రియ ఇది కంపల్సరీ జరుగుతున్నదే. ఇవాళ ఈ డిబేట్ ద్వారా ప్రజలలో ఒక అవేర్నెస్ రావాలి, ఒక చర్చ జరగాలనేటువంటి దాంట్లో ఇవాళ వెంకటస్వామి గారు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. నిజంగా తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో తనకు శారీరకంగా ఇబ్బంది ఉన్నా కూడా మాకే అనిపించేది ఏంది నా ఇంతగానం డివోటీగా తిరుగుతున్నాడు అని బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. అయితే సరే, టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయనకు న్యాయం జరగలేదు, వాస్తవమే. జేఏసీలో ముఖ్య పాత్ర వహించినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మొన్న కూడా నేను ఊహించుకునేది ఏంటంటే ఒక మంచి ఉద్యమ నాయకుడికి న్యాయం జరుగుతుంది అనుకున్నా, జరగలే. సరే, ఈక్వేషన్లు అనేక రూపాలుగా క్రోడీకరించినప్పుడు వస్తుంటాయి, రావు. ఒక విద్యార్థి నాయకునిగా ఆయన ఉద్యమించినోడు. ఒకటే చెప్పేది, మేమందరం కూడా అనుకునేది ఒకటే, ఇది అంటే ఒకప్పుడు ఒక స్థాయిలో ఉన్నది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అదేదో అనేది కానీ వెనకకెళ్ళి డోర్లా కిటికీకెళ్ళి కొంత పర్సెంటేజ్ బయటకు పోయేది, వెనక బ్యాక్ డోర్కి వెళ్ళి. తర్వాత రాజశేఖర్ గారు వచ్చినాక ఇక ఫ్రంట్ డోరే తీసి పెడతాం, అంత మనదే కదా అని ఆయన ఫ్రంట్ డోరే తీసిపెట్టి అన్న అన్యాయాలు ఏం చేసినా అనేది అందరికి గుర్తాయి. తర్వాత ఏమైపోయిందంటే ఇక ఇల్లే మొత్తం మాదే కదా అనే ప్రక్రియలో వన్ వేగా జరిగినటువంటి దాంట్లో కూడా ఒక పక్క కొంత డెవలప్మెంట్ కానీ కళ్ళ ముందు కనపడేది. దాంట్లో కొంత పర్సెంటేజ్ గతంలో లాస్ట్ మూమెంట్ లో 1 year బిఫోర్, మొన్న ఎలక్షన్స్ కు 1 year బిఫోర్ పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తేనే మా బిల్లులు వస్తున్నామని కాంట్రాక్టర్స్ చెప్పారు గత ప్రభుత్వంలో కూడా. ఇప్పుడు పెండింగ్లు ఉన్నటువంటి బిల్లులన్నిటిని కూడా ఇప్పుడు ధనలక్ష్మి అన్నట్టు మొత్తం కూడా మంత్రులు దేవుడేరుగా ఈ లక్ష్మీ దేవతలతో అవుతున్నారని ఇప్పుడు అంటున్నారు. ఉన్నటువంటి మంత్రి లక్ష్మీ దేవులతో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళని వీళ్ళని వాళ్ళన్నా అది జరగబెరిగిన సత్యం. అది కొంత జరుగుతున్నాయి. ఇవాళ శాఖల మంత్రులు ఒక 3-4 అయితే ఇవాళ ఎలక్షన్ కంటే ముందు పార్టీకి అధికారంలో రావడానికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. వాళ్ళకి ఈ శాఖలు ఇచ్చినాం, వాళ్ళు ఏం చేసినా నేనేం అనను అనే కొంతమంది దగ్గర ముఖ్యమంత్రి అన్నట్టు కూడా బయటకు వచ్చింది ప్రచారం. నేను ఆ మంత్రులను ఏమనేటట్లేదు, ఏదో ఒకటి చూసుకొని చేసుకొచ్చుకోరని అని అన్నారు అని బయట చెప్తున్నారు. అది నిజం ఎంత వాస్తవం ఎంత అనేది అది వాస్తవాలు తెలిసి ఉండేటిది ఏమి ఉండదు. ఆరోపణలు నిజాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏదేమైనా 1.5 yearలోనే నేను చెప్తున్నా కదా, ఫస్ట్ 4.5 year టిఆర్ఎస్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఎమ్మెల్యేలే కేసీఆర్ని తిట్టేది. ఈయన మొత్తము మాకు 1 రూపాయి కూడా ఏడా తిననిస్తలేడని అన్నారు. రెండోసారి వచ్చినాక కొన్ని తలుపులు తెరిచిపెట్టినట్టు కనపడదు. ఎప్పుడు లాస్ట్ మూమెంట్ లో 2.5 కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 1.5 yearకే అన్ని రంగాలల్లా అన్ని విభాగాలల్లా ఈ అవినీతి కావచ్చు, ఇతరత్ర కావచ్చు,
కొంత ఫెయిల్యూర్ అయినటువంటిది మన కళ్ళ ముందు కనపడుతుంది. వెంకటస్వామన్న తప్పదు, ధర్మం పార్టీ ధర్మాల కొరకు పనిచేస్తున్నారు కాబట్టి ఆయన కానీ మేము కానీ బాలరాజు కానీ ఇవన్నీ ఒప్పుకోవాలంటే రామ్మోహన్ గారు ఏం చెప్పినా చెప్పగలుగుతాడు. ఆయన దగ్గర అన్ని డాటా ఉంటుంది. ఈ అన్ని వ్యవహారాలు ఉన్నాయి. అదే అందరూ తెలిసే పరిస్థితి కాదు. ఆచార్య గారు, ఒకటి ఏ ప్రభుత్వంలో అయినా ఎంతో కొంత పక్కకి వెళ్ళిపోవడం అనే వ్యవహారం ఉంటుంది. కానీ ఇప్పుడు తారాస్థాయికి చేరిపోయింది అనేది ఇవాళ మీరు కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ చేస్తున్న ఆరోపణలు. మరి దానికి ఏమన్నా ఆధారాలు ఉంటే బయట పెట్టేస్తే డిస్కస్ చేయడం కాదు, ఆధారాలతో రామ్మని అడుగుతున్నారు కదా ఇవాళ ఉప ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుంటున్నామండి. అప్పుడు బీఆర్ఎస్ చేసిన దానికి ఆధారాలు ఉండవు, ఇవాళ ఇది చేసినా రేపు ఏ ప్రభుత్వం వచ్చినా ఆధారాలు ఏం వాళ్ళు చేసేటోళ్ళు ఏమన్నా తెలివి తక్కువ వల్ల ఆధారాలు ఇచ్చుకుంటా చేస్తారా? వాట్సాప్ మెసేజ్ పెట్టుకుంటారా ఏంటంటారా? ఇప్పుడు ఒకటి గమనించండి, చాలా హాస్టళ్లలో సప్లై చేసేటోళ్ళు ఉంటారు, ఏవి వెజిటబుల్స్ అవి రైస్, వాళ్ళకి బిల్స్ వస్తలేవు. ఇవాళ మీరు కొన్ని ఎస్సీలకు ఎస్టీలకు కొన్ని హాస్టల్స్లలో స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ తో పాటు హాస్టల్ వసతి ఇచ్చి అప్పుడెప్పుడో ఒక 20-25 ఏళ్ల నుంచి హాస్టల్స్ నడుస్తున్నాయి. వాళ్ళకు పోతూ 1.5 year కిందనే కేసీఆర్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలే, ఇప్పుడు 1.5 year అయింది. 3 years నుంచి ఆ విద్యార్థులకు వాళ్ళు స్కూళ్ళలో ఎడ్యుకేషన్ ఇస్తూ భోజనం పెడుతున్నారు. వాళ్ళకి బిల్స్ రాక ఎక్కడ పోయి అప్రోచ్ అయినా మరి కాదు మరి బిల్స్ ఒక నిమిషం మరి డబ్బులంతా 30% ఈ 30% కమిషన్లు ఎవరు పనులు అవుతున్నాయి, ఎవరు తీసుకుంటున్నారు అది చెప్పండి. ఎవరికి రావట్లేదు కదా, ఎవరికి ఇస్తున్నారు చెప్పండి. మంత్రుల యొక్క సతీమణుల పేర్లే బయటికి ఎక్కువ వస్తున్నాయి. అది నిజమా కాదా? ఇక అది రామ్మోహన్ రావు గారికి కూడా రావచ్చు పేర్లు. అంటే ఆ మంత్రి మంచోడే కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటలేదు అనే కాడికి వచ్చింది ఇప్పుడు. అంటే ఒకటి రామ్మోహన్ రావు గారు, ఈ కమిషన్ వ్యవహారంలో మంత్రులు నాకు తెలియదు కానీ ఆఫీసర్ల విషయంలో కొంత విమర్శలు వచ్చాయి. ఆఫీసర్ల ఇంట్లో వాళ్ళే అంటే 5-star హోటల్స్ లోనే ఆఫీసర్లు రాకపోతున్నాయని కూడా మేము అనుకుంటలేము. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ లో వాళ్ళు వెంటనే ఈ పని చేయరు, 1 year చూస్తారు. విషయాలు రెండు ఉన్నాయి. అందరూ విద్యార్థి చెప్పారు. విషయం ఏంటంటే వెనకట ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కట్టమంచి రామలింగారెడ్డి అంటే 2 ప్రొఫెసర్లు వేరువేరుగా వచ్చి ఫిర్యాదు చేసుకున్నట్టు ఒకరు మీరు ఒకరు. ఇద్దరిని ఒకేసారి పిలిపించి మీ ఇద్దరు నిజమే చెప్తున్నా ఇంటికి వెళ్ళండి బాబా అన్నట. ఎందుకంటే ఇద్దరు ఆరోపణ చేసింది కరెక్టే. ఇక్కడ వెంకటస్వామి గారు ఒక మంచి నిజం చెప్పారు, చాలా మంచి మిత్రులు నాకు ఆయన. ఏంటంటే అప్పుడేమో అధికార కేంద్రీకరణ ఉండేది, అవినీతి కేంద్రీకరణ ఏది బీఆర్ఎస్ లో. ఎందుకంటే ఒకటే కుటుంబము బాలరాజు గారు లాంటి వాళ్ళు అసలు అమాయకులు అడ్డీ కూడా కార్పొరేషన్ జరుపుకుని 4 రోజులు కూడా లేదని. కనుక అట్లా చూసుకుంటే అవినీతి కేంద్రీకరణ ఉంది. అప్పుడు ఇప్పుడే వికేంద్రీకరణ అయింది. ఆనాడేమో మాంసం నిన్న బొమ్మకలు మెడలో వేసుకోలే, ఇవాళ బయట మెడలో వేసుకుంటున్నారు అంటున్నారు. ఇంకోటి ఏమైందంటే అధికార వికేంద్రీకరణ అవినీతి వికేంద్రీకరణ ఏమైందంటే ఎవరు చెప్పినా వింటలేరు ఒకటి. మరి దీనికి ఆధారాలు కష్టం రిషి గారు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా చెప్పడానికి వాళ్ళ మండలిలో చాలా మంచి చర్చ జరుగుతుంది. మన చర్చ ఉందని వచ్చాను. కమిషన్ అంటే విద్యా కమిషన్ మీద మంచి చర్చ జరుగుతుంది, నిజంగా జరగాలని, అసెంబ్లీ సాక్షిగా జరగాలి. కానీ వాళ్ళ మంచి చర్చ దాని ధరల మీద భూభారతి మీద జరిగింది. అట్లా ఈ కమిషన్ల మీద ఆరోపణలు చేసుకున్నా కూడా వాస్తవమైన ప్రజలకు తెలుస్తుంది కదా. షాక్ తింటారు ప్రజలు. అంటే ఊరికే అందాజుగా లెక్క పెట్టుకున్నా ₹1 కోటి పని జరగాలంటే 30% అంటే 30 లక్షలు ముందు పనులకు సంబంధం లేకుండా పక్క వెళ్ళిపోతుందా అని. ఇక్కడ ఏమైందంటే గతంలోనేమో పనులు చేసిన వాళ్ళకు బిల్లులు రావాల్సి ఉండేది. ఇప్పుడు పెండింగ్ బిల్లులకు వసూలు చేసే కాలం ఇప్పటికే మిత్తిలు మీద పడ్డాయి, ఇంట్రెస్ట్ పడ్డాయి. ఇప్పటికి పని చేసిన వాళ్ళకు వాళ్ళు మరీ ఇంట్రెస్ట్ పోగా మళ్ళీ 2 రోజుల తర్వాత అంటే మళ్ళీ కమిషన్ ఇవ్వడం సమస్య వస్తుంది. కమిషన్ రేటు మాత్రం పెరిగింది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, కమిషన్ రేట్లు పెరుగుతున్నాయి. ఏదైనా సరే అసెంబ్లీ సాక్షిగా జరిగిన